ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మన అంశం ఏంటంటే ఆర్థిక సమస్యలు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుంటూ మన మూల వచనం ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడమని ప్రతి వారికి నా ప్రభా ఈ వాక్యం అర్థమవుటకు మరి నా ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన ద్వారా నా ప్రభా ప్రతి వారు బలపడాలి. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి వారు బలపడాలి. ఈ యొక్క సమయంలో నా ప్రభా ప్రతి వారు ఆదరించబడాలి. అటువంటి కృపను దయచేయమని ఈ సమయంలో ఈ యొక్క విత్తబడుతున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా నా ప్రభా ప్రతి హృదయంలో 30, 60, 100 అంతలు 1000 అంతలు ఫలింపచేయమని కృప చూపించమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు, అద్భుతం చేస్తున్నందుకు వందనాలు నా ప్రభా. నీ నామ మహిమార్థంగా నడిపించి అద్భుతమైనటువంటి కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటంట, దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా వినేడలు బీదలు ఉండరు అని చెప్పేసేసి. మరి అయినా కూడా బీదలు ఎందుకని ఉన్నారు అంటే, ఈ ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి వివరణ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పేదరికాన్ని నిర్మూలించడం అనేటువంటి వాగ్దానం ఒక షరతు మీద ఆధారపడి ఉందంటండి. ప్రియులారా గమనించాలి. ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఎలక్షన్ టైంలో నేను నెగ్గినట్లయితే మీకు ఇది చేస్తానంటాడు. నెగ్గపోతే ఆయన మళ్ళీ కనిపించడు. షరతు అంతే కదండి. మీరు ఇది చేస్తే నేను ఇది చేస్తాను. ప్రతిదీ కూడా అంతే. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు నా మాట వింటే ఇట్లా చేస్తాను. మన పిల్లలకు ఒక వాగ్దానం చేస్తూ ఉంటుంటారు. నాన్న నువ్వు బాగా చదువుకుంటే నిన్ను ఇక్కడికి తీసుకెళ్తాను, నువ్వు బాగా చదువుకుంటే నీకు అది చేస్తాను, నువ్వు బాగా చదువుకుంటే ఫోన్ కొనిస్తాను, నువ్వు బాగా చదువుకుంటే బైక్ కొనిస్తాను. బాగా చదువుకుంటే ఒకవేళ వాడు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, బైక్ అడిగితే మీరు ఇస్తారా? ఎవరు ఏం చదువు ఏం ఉద్ధరించావు అంటూ ఉంటుంటారు. అంటే ఒక దాని విలువ తెలియాలంటే ఒక క్రమశిక్షణ అనేటువంటి అలా అవసరం అన్నమాట. ఈరోజున ఒక గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, ఏదైనా ఒక కంపెనీలో పనిచేయాలన్నా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రూల్స్ పెడతారు. ఇంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఈ టాలెంట్ ఉండాలి, ఈ లాంగ్వేజ్ రావాలని చెప్పి. ఇవన్నీ ఈ షరతులు అన్నట్లకి అనుగుణంగా ఉన్నప్పుడు ఈ షరతులు వర్తిస్తాయన్నమాట. ఈ షరతులు అన్నిటిని పాటించినప్పుడు వాటిలన్నిటిని దాటుకుని వెళ్ళినప్పుడు ఆ జాబ్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఈ రోజున మనం పేదరికాన్ని దాటి ముందుకు వెళ్ళలేకపోవటం కారణం ఏంటంటే దేవుని మాటను జాగ్రత్తగా వినకపోవటం అనమాట. చూడండి, పేదరికాన్ని నిర్మూలించాలి అనేటువంటి ఈ వాగ్దానం ఎలా ఉందంటే ఒక షరతు మీద ఆధారపడి ఉందంట. ఏంటదంటే, మరి యెహోవా మాట జాగ్రత్తగా వింటే మనకి 5వ వచనం ఉంది. మరి అయితే దేవుడికి తెలుసు వీళ్ళంతా కూడా సంపూర్ణంగా లోబడరని చెప్పేసి దేవునికి తెలుసు. అందువల్ల ఏం చేశాడు దేవుడు, పేదవారిని ఆదుకోవడానికి మరి సంబంధించినటువంటి కొన్ని ఆదేశాలు ఇస్తూ వచ్చాడనమాట. దేవుడు మాట చెప్తున్నాడు ఏంటి, జాగ్రత్తగా వింటే, నా మాట జాగ్రత్తగా వింటే మీరు బీదలు ఉండరు. కానీ మీరు వినరు. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూశారండి. జాగ్రత్తగా వింటే బీదలు ఉండరని దేవుడికి తెలుసు, కానీ జాగ్రత్తగా వినరు కూడా అని తెలుసు. అర్థమవుతుంది కదండి. చదువుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని మనకు తెలుసు, కానీ చదువుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం ప్రతిరోజు ఫిజికల్గా కొంచెం వాకింగ్ చేయటం, కొంచెం ఏదో ఫిజికల్ యాక్టివిటీ చేస్తే హెల్తీగా ఉంటామని మనకు తెలుసు, కానీ హెల్తీగా ఉండరు. అందుకే డాక్టర్ని ఏర్పాటు చేశాడు దేవుడు. అందుకనే హాస్పిటల్స్ వచ్చినాయి. ఎవరైతే ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసి ప్రతిరోజు వాకింగు సమ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి హాస్పిటల్ అవసరం లేదు. మరి అనారోగ్య పాలైపోతే మళ్ళీ వాళ్ళకు కూడా, అంటే ఏ విధంగానైనా మనిషిని జీవింపచేయాలి అనేటువంటి ఆలోచనతో దేవుడు చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. నిజమే కదండి ఈ రోజున. కాబట్టి నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడిగానే ఉండనేమో అని చెప్తూ ఉంటుంటాడు దేవుడు. ఆ నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు అంటే బీదలు ఉండనేరక మానడు అని చెప్పాడు దేవుడు. ఈ లోకంలో
బీదలు ఉండనేరు. ఎందుకనంటే దేవుని మాట వినని వారు ఎప్పటికైనా ఉంటుంటారు. మనం ఎంత సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించినా, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే వచ్చి తన శిలువ మరణం పొంది తిరిగి లేచి వాళ్ళకి కనిపించినా కూడా నమ్మనటువంటి ప్రజలు చాలామంది అప్పట్లో కూడా ఉన్నారు. మనం అనుకుంటాం అందరికీ సువార్త ప్రకటించాలి, అంతా చెల్లి, అందరూ ఐశ్వర్యవంతులు అవ్వాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ ఆశీర్వదించబడాలని. ప్రియులరా, మనం అనుకుంటాం మంచిదే, కానీ దేవుడు కూడా అదే అనుకుంటుంటాడు. కానీ లోపం దేవుళ్ళో లేదు, మనలో లేదు, ప్రార్థించే వారిలో కూడా లేదు. కానీ ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళు ఆశీర్వాదాన్ని చూస్తూ ఉంటుంటారు. ఎవరైతే వినరో వాళ్ళు అట్లా అంటుంటారు. వినని వాడిని విడిచిపెట్టేసాడా దేవుడు? లేదు. మరి ఏం చెప్తా ఉన్నాడంటే, మొదటి యోహాను పత్రికలో దేవుడు మాట చెప్పాడు. 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కరికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుస్తుంది. అర్థం చేసుకోండి ప్రియులరా. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, నాన్న నువ్వు బాగున్నావు కదా, నువ్వు అభివృద్ధి చెందావు కదా, నీకు ఆశీర్వాదం వచ్చింది కదా, నువ్వు కనీసం మంచిగా తింటూ ఉన్నావు కదా, లేనటువంటి వారి కోసం చూడాలి, బీదల కోసం నువ్వు చూడాలి. ఆ బీదలు ఎందుకు అవ్వారంటే వాళ్ళ లోపమే, దేవుని మాట వినకపోవడం వల్ల పేదరికం వచ్చింది. కాబట్టి ప్రియులరా, ఒక సామెత ఉంటుంది లోకంలో, పేదరికంలో అంటే పూర్గా పుట్టడం తప్పు కాదు, కానీ పూర్గా చనిపోవడం తప్పు అనమాట. అంతే కదండి. పిల్లలు పుడతారు, పిల్లలుగానే చనిపోరు, వాళ్ళు ముసలోళ్ళు అయి చనిపోతారు. ఈ లోపల చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అంటే పేదవాడిగా పుట్టడం తప్పు కాదు. నేను కూడా కడు పేదరికంలో పుట్టాను, చాలా పేదింట్లో పుట్టాను. తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలో, ఉండటానికి ఇల్లు లేనటువంటి పరిస్థితిలో, చేయటానికి ఏ ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ జీవనం గడిపించాం. కానీ అక్కడే ఉండిపోతే అది మన పొరపాటు అనమాట. ఎందుకనంటే ప్రతి మనిషికి దేవుడు అవకాశాలను ఇచ్చాడు. ఆ అవకాశాలు ప్రతి మనిషికి ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి మాట ప్రకారం 1వ అధ్యాయంలో ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చేసాడంటే దేవుడు. మరి ఎందుకని ఇంకా ఆశీర్వదించబడతలేదంటే క్లెయిమ్ చేసుకోవాలి, స్వతంత్రించుకోవాలన్నమాట మనం. కాబట్టి ఈరోజున పేదరికం అనేటువంటిది మన ఆస్తి కాదు, మన స్వాస్థ్యం కాదు. మనది ఆస్తి స్వాస్థ్యం ఏంటంటే ధనవంతులం కావాలని. ధనవంతులన్నీ డబ్బులు సంపాదించుకోవటమే మాత్రం కాదండి. పూర్ నాలెడ్జ్, పూర్ హెల్త్, పూర్ గైడెన్స్, పూరు అంటారు. అంటే ఏంటి, చాలా పూర్ ఉన్నాయి ఈ లోకంలో. మనం పూరేంద్రకి ఏం చేస్తామంటే అన్నం లేనోళ్ళు, బట్టలు లేనోళ్ళు, ఇల్లు లేని ఇదే వస్తుంటుంటుంది. కానీ పూర్ అంటే అది మాత్రమే కాదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో సరిగ్గా ప్రార్థించకపోవడం పూర్ ప్రేయర్ అనమాట. సరిగ్గా దేవుని సన్నిధిలో గడపలేకపోవటం పూర్ కనెక్షన్ అనమాట. దేవునికి మనకి పూర్ కనెక్షన్ అప్పుడు చూడండి, నెట్వర్క్ పూర్ కనెక్షన్ అండి అంటాం. అంటే ఏంటి, సరిగ్గా కనెక్ట్ లేదు కాబట్టి అంటే ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతారో మనకు తెలియక ఏదో మా అని ఒక్కొక్క మాట వస్తుంది, ఒక్కొక్క మాట పోతుంది. ఎందుకని కనెక్షన్ సరిగ్గా లేదు, పూర్ కనెక్షన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బ్యాటరీ లో అంటే ఏంటి, పూర్ పవర్ పూర్ అయిపోయింది, తక్కువ అయిపోయింది అన్నమాట. ఇలాగ ప్రతి దాంట్లో పూర్ అనేటువంటిది ఉంటుంది మన విషయంలో. పూర్ కన్వర్జేషన్, పూర్ రిలేషన్షిప్, అన్ని ప్రతిదీ కూడా. కాబట్టి ఓన్లీ పేదరికం అనగానే డబ్బులు లేకపోవటం, ఇల్లు లేకపోవటం అనేటువంటిది అనుకోకుండా దేవుడి మాట వినాలి, దేవుణ్ణి సేవించాలి. పూర్ హెల్త్ అంటే ఏంటి, అనారోగ్య పరిస్థితి వచ్చింది, మరి ఆరోగ్య పరిస్థితిని బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, అమ్మ ఈ సిరప్ వేసుకో, ఈ మెడిసిన్ వేసుకో అని చెప్పేసి. మనకి ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం. ద్వితీయోపదేశం నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో, నీ దేవుడిని యెహోవాని సేవింపవలనప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్యలో నుండి రోగమును తొలగించును, కడుపు దిగుబడినది గుడ్డిది నీ దేశంలో ఏదన్నా. సేవించడం అంటే దేవుని మాట వింటాం అనమాట. దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవటం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, డాక్టర్ గారు చెప్తున్నాడు, అమ్మ నీకు బెడ్ రెస్ట్ అవసరం, బెడ్ దిగకూడదు, పడుకోవాలి. మళ్ళీ దిగం బెడ్, మనం పడుకుంటాం. ఏంటి, రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే తీసుకుంటున్నామో అవి ఫాలో అవుతాం అనమాట. మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, దెర్ ఇస్ నో డౌట్ అనమాట. అట్లా ఎప్పుడైతే ఫాలో అవుతామో ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని చూడగలుగుతాం. 4 రోజులు బెడ్ రెస్ట్ అంటాడు, వినకుండా మనం తిరిగాం అనుకోండి, ఎన్నిపోసి తిరిగిపోతుంది, మొత్తం పాడైపోతుంది, డిస్క్ కొలాప్స్ అవుతుంది, స్లిప్ డిస్క్ అవుతుంది. ఇట్లాంటివి ఏమైనప్పుడు జీవితకాలం ఇంకా వీల్ చైర్లోనూ జీవితం గడపాల్సి వస్తుంది అనమాట. అదే ఆయన మాటిని మనం 1 month బెడ్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోద్ది అంతా కూడా. కాబట్టి దేవుడు మనల్ని
నడిపించే విధానంలో చాలా అద్భుతమైనటువంటివి ఉంటాయి అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సేవించాలి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన మెడిసిన్ ఇచ్చాడు, సిరప్ ఇచ్చాడు, అన్నీ సేవించాం. తర్వాత ఏమైంది, లోపల ఉన్న రోగం కాస్త బయటకు పోయింది. కాబట్టి దేవుని సేవించడం అంటే దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు, అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన. ఏంటంటే ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవాలంటారు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ డాక్టర్ గారు చెప్తారన్నమాట. ఆజ్ఞ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట ఆయన. మీరు ఈ టైంకి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఇలా తినాలి, ఇలా ఉండాలి, ఇలా పడుకోవాలి, ఇవన్నీ చెప్తుంటారు అనమాట. కరెక్ట్గా అవన్నీ ఫాలో అవుతాం, అద్భుతమైన ఆరోగ్యాన్ని చూస్తాం. మరి మన దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అని, దేవుడు ఎప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, బైబిల్ ద్వారా మనకు దేవుడు బోల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంటాడు. నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించమంటుంటుంటాడు, లేములు ఉన్న వాళ్ళకి సహాయం చేయమంటూ ఉంటుంటాడు, విశ్వాస గృహమునందు బలహీనలైన వారిని చేర్చుకోమంటూ ఉంటుంటాడు. చాలామంది విశ్వాసాలు కొంచెం బలహీనమైపోతారు, అయినా మనం చేర్చుకుంటూ ఉండాలి వాళ్ళని. కొన్నిసార్లు కొన్ని విషయాలు తప్పిపోతుంటారు, అయినా మనం చేర్చుకుంటూ ఉండాలి మనం. ఇదనమాట. అంటే పూర్, ఆ విషయంలో పూర్ అనుకుందాం. వాళ్ళు దేవుణ్ణి మరి ప్రార్థించే విషయంలో పూర్ అనుకుందాం. మనం ఏం చేయాలి, ఆదరించాలి వాళ్ళని. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, మన ప్రార్థనని వాళ్ళకి త్యాగం చేయాలి. హల్లెలూయా. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, పేదవాళ్ళు బయట కనబడితే రూపాయి చిల్లర వేసేస్తే మేము దానవంతులు, మాకు ఇది ఉంది కాబట్టి ఇచ్చేసాం. మంచిదే, మీ ఫ్యామిలీలో మీ ఆయన గారు ప్రార్థన చేయట్లేదు, లేకపోతే మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు ప్రార్థన చేయట్లేదు, వాళ్ళకి మీరు ప్రార్థన త్యాగం చేయండి, ప్రార్థన దానం చేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో వాళ్ళు ఎవరో సాక్ష్యం చెప్పట్లేదు, వాళ్ళకి సాక్ష్యం త్యాగం చేయండి, వాళ్ళ పక్షాన్ని మీరు సాక్ష్యం చెప్పండి. హల్లెలూయా. డబ్బులు అందరూ ఇస్తూ ఉంటుంటారు, కానీ ప్రార్థన దానం చేస్తున్నారు మీరు ఎవరికన్నాను. హల్లెలూయా, దేవునికి విజ్ఞాపన. అదే దానియేలు గారు, దావీదు గారు, నెహెమ్యా గారు, ఎస్తేరు గారు, వీళ్ళు చేశారండి నిజమైనటువంటి దానం. హల్లెలూయా. వాళ్ళు పేదలైపోరు, వాళ్ళ ప్రజలంతా కూడాను దేవునికి మొరపెట్టే విషయంలో పేదరికంలోకి వచ్చేసేసారు. కాబట్టి ఇన్స్ట్రక్షన్ పంపింది, మీరు కూడా ఉపవాసం ఉండండి, నేను కూడా ఉంటాను, నేను త్యాగం చేస్తున్నాను, నేను దానం చేస్తున్నాను. హల్లెలూయా, నా జీవితాన్ని దానం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అదండి సోషల్ సర్వీస్ అంటే, అదండి పేదలకు పెట్టడం అంటే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఎవరైతే బలహీనమైపోయారో, మనలో ఉన్న బలాన్ని వాళ్ళకి దానం చేయాలి. హల్లెలూయా. ఆ విధంగా సోషల్ సర్వీస్ చేయాలి. కాబట్టి వాళ్ళ బలహీనతలు ఉన్నప్పుడు బలపరచడం అదొక సహాయం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులు అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి సోషల్ సర్వీస్ అనేసరికి అందరికీ మన పులిహార పొట్లాలు పంచిపెట్టడం, వాళ్ళకి ఆకలి మంచిదే, నేను తప్పనట్లేదు. కానీ పులిహార పొట్లాలు పెట్టి ఆహారం పంచిపెట్టాం అన్న ఆ వ్యక్తి 4 రోజులు జీవిస్తాడు, ఆ శరీరం 4 రోజులు బ్రతుకుతుంది, చనిపోయిన తర్వాత మళ్ళీ పరలోకం ఎట్టి పరిస్థితులను వెళ్ళరు వాళ్ళు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్మి స్వీకరిస్తారో అప్పుడు మాత్రమే. హల్లెలూయా. మార్కు 16:16 నమ్మి బాప్తిజం పొందినవాడే రక్షించబడతారంటండి. అలాగే ఇక్కడ మనం రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి. కాబట్టి మీరు ఏం దానా ధర్మాలు చేశారు ఈ రోజుల వరకు? బట్టలు ఇవ్వటం తప్పులేదు ప్రియులారా, నేను వ్యతిరేకనేమి కదా బట్టలు ఇవ్వడానికి, ఆహారం పెట్టడానికి. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళు ఏ విషయంలో, విశ్వాసం విషయంలో బలహీనలైపోరు, విశ్వాస విషయంలో పూర్ ఫెయిత్ అనుకోండి, వాళ్ళకి ఫెయిత్లో బలపరచండి. ఈరోజు జీసస్ ఆల్మైటీ గాడ్ ఛానల్ ద్వారా అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయి. ఆ పూర్ కనెక్షన్ ఉంది కొన్ని ఫ్యామిలీస్ మధ్య, భార్య భర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేదు. లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఒక టవర్ వేస్తూ ఉన్నాం, ప్రేయర్ టవర్ అనమాట. హల్లెలూయా. ఆ టవర్ వేసి మంచి సిగ్నల్ అందిస్తూ ఉన్నాం వాళ్ళకి. అప్పుడు ఏమవుతున్నాయి, వాళ్ళిద్దరు మాటలు కలుస్తూ ఉన్నాయి, క్లారిటీ వచ్చింది, క్లియరెన్స్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి సమస్యకు ఒక టవర్ ఉందన్నమాట. ఆ అవగాహన లోపాల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నీ క్లియర్ చేయడానికి ప్రేయర్ టవర్, అంతే కదండి. చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ మాకు సిగ్నల్ బాగోలేదండి అని చెప్పిన వెంటనే ఏం చేస్తారు, అక్కడ ఎక్కువ మంది కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక టవర్ వేస్తారనమాట, సిగ్నల్ బాగా రావడానికి. ఎయిర్టెల్లో లేకపోతే జియోను ఇట్లాంటివి ఏమన్నాను. అలాగే ఎక్కడైతే సమస్యలు పెరిగిపోయి వాళ్ళ మధ్య అవగాహన లోపం ఉందో అక్కడ టవర్ వేయాలన్నమాట. అంటే ఏంటి, దేవుని మాటను క్లియర్గా వినేలా చేయాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది కదా అందరికీ. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి మాటనే నేను చెప్తూ ఉన్నాను. 15వ అధ్యాయం మీరు 5వ వచనం చదవండి. దేవుడనే యెహోవా మాట జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఎంతో జాగ్రత్తగా వింటున్నాం కానీ వినపడతలేదు, కారణం సిగ్నల్ ప్రాబ్లం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి
ఆ సిగ్నల్స్ని అందివ్వడానికే ప్రేయర్ టవర్ని ఏర్పాటు చేస్తామన్నమాట. ఈ ప్రేయర్ టవర్లోకి వచ్చిన ప్రతిదీ కూడా ఈ ప్రేయర్ టవర్ ఏం చేస్తుందంటే సెల్ టవర్ ఏం చేస్తుందంటే ఈ వ్యక్తి మాటలన్నీ తీసుకుని సెల్ టవర్ స్వీకరించి సెల్ టవర్ నుంచి మళ్ళీ ఆ వ్యక్తికి పంపుతుంది. డైరెక్ట్గాను మనం ఫోన్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుకుంటాం, కాదండి, ప్రాసెస్ ఉంది అక్కడ. మనం ఫోన్ చేసిన వెంటనే సెల్ టవర్కి వెళ్తాయి మన సిగ్నల్స్, సెల్ టవర్ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఆ సెల్ టవర్ సెల్ ఫోన్కి పంపుతూ ఉంటుంది అనమాట. అలాగే మనం ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనలన్నీ కూడా ప్రేయర్ టవర్లో దేవుని సన్నిధికి వెళ్తాయి అనమాట. అక్కడ అవి రూపాంతరం చెంది వాళ్ళకి పరిష్కారంగా మారుతూ ఉంటుంటాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం చేసిన ప్రార్థనలాగా వాళ్ళకి వెళ్తూ, మనం చేసిన ప్రార్థన పరిష్కారంగా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటుంటుంది. వీళ్ళు అందరికీ తెలిసినటువంటి విషయం ఇదంతా కూడా, సెల్ ఫోన్లో జరిగేటువంటి విధానం ఇదంతా కూడా. అలాగే ఈ రోజున మన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పూర్ హెల్త్, పూర్ హౌస్, పూర్ ఎడ్యుకేషన్, అన్నిటిలో కూడా చాలా పూర్ నాలెడ్జ్, ఇట్లా చాలా అంటుంటారు. ఇవన్నీ పూర్ అంటే ఈ పేదరికం, నాలెడ్జ్ విషయంలో పేదరికం, నాలెడ్జ్ విషయంలో ఈ బేదలు, లేకపోతే దేవుని వాక్యాన్ని చదివే విషయంలో బేదలు, మరి విశ్వాస విషయంలో భేదాలు, వీళ్ళందరూ ఉంటారనమాట. వాళ్ళు ఉండరు అంటే, ఉండకూడదు అంటే ఏం చేయాలంటే మనం ఉన్నవాళ్ళు దానం చేయాలని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ఈ లోకపు జీవనోపాధి గలవాడైండి ఏం చేయాలంట, తన సహోదరునికి లేమి కలుగుట చూసి అది అలా ఉంచండి. దాన్ని ఆత్మీయంగా అప్లై చేసుకుంటే దేవుని జ్ఞానము కలిగిండి, దేవుని అభిషేకం కలిగిండి, దేవుని చేత మరి నడిపించబడుతూ ఉండి తన సహోదరునికి లేమి కలుగుట, విశ్వాస గృహంలో బలహీనలైనవని చేర్చుకున్నాను చెప్పి ఇంకో వాక్యం ఉంది మనకి. కాబట్టి విశ్వాసంలో బలహీనలైనటువంటి వారిని మనం విడిచిపెట్టకూడదు. ఏం చేయాలంట, బలపరచాలి, చేర్చుకోవాలి. మనకి విశ్వాసం ఇచ్చాడు కదా దేవుడు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అసలు ఎటువంటిది వచ్చినా కూడా విశ్వాస విషయంలో మనం పూర్ కాదు, రిచ్. యోబు గారు చూసారా, ఇల్లు పోయింది, ఒళ్ళు పోయింది, పిల్లలు పోయారు, ఆస్తి అంతా పోయింది, కానీ విశ్వాసం మాత్రం పోలేదు. విశ్వాసం మాత్రం ఫుల్ రిచ్గానే ఉంది. హల్లెలూయా. రిచ్ ఫెయిత్ ఉంది ఆయనకి. దేనికి స్తోత్రం. ప్రియులరా, ఒక మాట, మీరు ఆస్తిపరులు కాకపోవచ్చు, మరి ఇంకా ఏ విధమైనటువంటి మరి గొప్ప పరువు కలిగినటువంటి కారు కాకపోవచ్చు, ఏదైనా కాకపోవచ్చు, ఏ పరులు కాకపోయినా పర్లేదు, కానీ ప్రార్థనా పరులు మాత్రం కావాలన్నమాట. హలో, ఆయన గొప్ప ఆస్తిపరుడు అండి. ఆస్తి ఉగ్రత దినమంది అక్కడికి రాదంట. మరి ఏం అక్కడికి వస్తుందండి, మనం చేసిన ప్రార్థన. ఇజ్గే గారు అంటాడు, ప్రభువా నీ సన్నిధిలో నేను ఏం చేశానా, ఇజ్గే చేసినట్టున్నాడు కదా, సరే, అంతేగాని ఆయనకున్న ఆస్తి, ఇల్లు ఏదో అక్కడ ఉగ్రత దినమంది అక్కడికి రాలేదు. మరి ఏం వచ్చిందంటండి, ఆయన చేసిన ప్రార్థనలో మంచి పనులు అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా విన్నప్పుడు, దేవుడినే సేవిస్తూ ఉన్నప్పుడు మనలో పేదరికం అనేటువంటి సమస్య అనేటువంటిది ఉండదు అని చెప్పి దేవుడు ఇక్కడ స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ వాక్యం వినిచినటువంటి మీలో చాలామంది అనుకుంటూ ఉంటుంటారు, అయ్యో నేను ఎందుకని పేదరికంలో ఉన్నానే, అయ్యో నేను ఎందుకని సమస్యలో ఉన్నాను అంటే నేను దేవుడి మాట వినలేదా. ప్రియులారా, యోసేపు గారు కూడా దేవుని మాట శ్రద్ధగా వింటూ ఉన్నాడు, గోతిలో పడ్డాడు, చాలా భయంకరమైన పరిస్థితులు. యేసోబు గారు కూడా దేవుని మాట శ్రద్ధగా వింటున్నాడు, దేవునికి వ్యతిరేకమైనది ఏమీ చేయలేదు, ఆయన కూడా సమస్యల్లో పడ్డాడు. కాబట్టి ప్రతి పేదరికానికి కూడా, ప్రతి సమస్యకు కూడా మనం దేవుని మాట వింటలేదు, ఇట్లాగా అయింది అని అనుకోవద్దు. ఒకసారి దేవుడు నడిపింపు ఉంటుంది అన్నమాట, కానీ శాశ్వత కాలం అక్కడ ఉంటాం. నేను పేదరికాన్ని అనుభవించాను, నేను ఇల్లు లేని పరిస్థితిని అనుభవించాను, నేను స్కూల్లో ఫీజులు కట్టలేని పరిస్థితుల్ని అనుభవించాను, నేను చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితిని అనుభవించాను. కానీ పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం తప్పు, పాపిగా పుట్టడం తప్పు కాదు, పాపిగా చనిపోవడం తప్పు అనమాట. దేవుడు అందరికీ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, నీకు నాకు మనందరికీ కూడా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని దేవుడు మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. మనం ధ్యానం చేసుకున్నాం గతంలో, ప్రవక్తల శిష్యులో ఒక భార్య ఉంటుంది. ఎలీషా గారి దగ్గరికి వచ్చి, మన పెనుమిటి చనిపోయాడయ్యా, యెహోవాను చాలా భక్తులు కలిగి ఉన్నాడు అని చెప్పి 2 రోజుల గ్రంథం 4వ అధ్యాయంలో చెప్తుంటుంది. మొదటి వచనాల్లో చూసినట్లయితే అతను ఏం చేశాడంటే అప్పులు పాలు అయిపోయాడు, అప్పులు చేశాడు. అప్పులు వాడు వచ్చి నా ఇద్దరు కుమారుని తీసుకుపోతానంటాడు. అయ్యా ఏంటయ్యా అన్నప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది, నూనె ఉందా, సరే ఆ నూనె కుండను ఏం చేస్తామంటే మిగతా వాళ్ళు నూనె కుండలు అన్నట్టుకు వచ్చి నింపి జాగ్రత్తగా ఇట్లా చేసి అమ్ముకుని బ్రతుకన్నాడు. అంతే, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అనమాట. రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అనమాట.
హల్లెలూయా. దెర్ ఇస్ నో ఆప్షన్ అనమాట. ఇంకా ఆవిడ ఏమీ మాట్లాడలేదు, ఇంకేమి ఎదురు చెప్పినట్టు అక్కడ ఏమీ ఆమె రిప్లై ఇచ్చినట్టు లేదు అక్కడ. ఏం చెప్తే అది చేస్తుంది అంతే, ఇంకెదురు మాట్లాడింది లేదు అక్కడ. కాబట్టి దేవుడు, ప్రభా నాకు అమ్మా నువ్వు ఈ ఉద్యోగం చెయ్యి, నువ్వు ఈ చోటుకి వెళ్ళి సువార్త చెయ్యి, నువ్వు వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు, నువ్వు వీళ్ళకి ఎట్లా ఉండు అన్నప్పుడు అంతే. మనం ప్రభా నా వల్ల కాదు ప్రభా నేను చేయలేను ఇట్లా అట్లా అంటాక లేదనమాట. కానీ ఇక్కడ దేవుని మాటే, దైవ సేవకుని మాట అంటే దేవుని మాటతో మనం సమానంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు అనేవి జరుగుతుంటుంటాయి. ఈ రోజున ఇక్కడ చాలా అద్భుతమైన కార్యాలు మనం చేస్తూ ఉన్నాడు అంటే కారణం దేవుని నోటి నుంచి వస్తుంది ప్రతి మాటను మనం గుర్తెరగాలన్నమాట. ఈమె ఏం చేసింది, ఖచ్చితంగా దేవుడు సేవకుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా అవుతుందని చెప్పి ఆమె ఏం చేసిందంటండి, వెళ్ళింది, ఆయిల్ తెచ్చింది, ఇరుగు పొరుగు వాళ్ళన్నీ పాత్రలు అప్పు తెచ్చింది, నింపింది. ఆమె పాత్ర నింపుకుంది, మిగతా పాత్రలు అన్నిట్లు నింపింది, అమ్మింది, అప్పు తీర్చింది, ఆనందంగా జీవించింది. కేవలం అక్కడ చేసిందల్లా ఆమె ప్రార్థన చేసిందా, ఏలీ గారి దగ్గర ప్రార్థన చేసిందా? ఇన్స్ట్రక్షన్. సమ్ టైమ్స్ మనం ఏం చేయాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి మెయిన్. పిల్లరా, మోషే గారు సముద్రం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఏంటి ప్రార్థన కాదు, నువ్వు చేయవలసిన పని చేయ ఇప్పుడు అని చెప్పాడు. నీ చేతిలో కర్రను తీసుకుని కొట్టి సముద్రం అంతే. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పని చేయాలంటాను ముందు, కొన్నిసార్లు తర్వాత కొన్నిసార్లు ప్రార్థన చేయాలి. కాబట్టి ముందుగానే ప్రార్థన చేసుకుని ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎగ్జామ్లోకి వెళ్ళి మనం ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏం చేయాలి, ఎగ్జామే రాయాలి. అంతేకాని సార్ నేను బయటికి వెళ్ళి ఒకసారి చూసుకుని వస్తానంటే వాళ్ళు పంపుతారా? లేదు. సరే, ఇక్కడ చూసినట్లయితే ప్రవక్తల శిష్యుల భార్య ఏం చేసిందామె, చెప్పింది, ఎలీషా గారు చెప్పినట్టు చెప్పింది, చేసిందామె. ఆమె జీవితంలో అద్భుతాన్ని చూడగలిగిందనమాట. తర్వాత మరి ఇంకొక ఆమె మన చూసినట్లయితే ఎవరు, ఏలీ గారి దగ్గర సారేపత్తి విధవరాలు. ఆమె కూడా ఏం చేసింది, చనిపోదారో రొట్టేసుకుని అనుకున్నది. దైవసేవకుడు ఏం చెప్పాడు, అమ్మ నాకు రొట్టె మొక్క వేయి అంటే ఆమె ఆలోచించిందా? అసలు ఏంటి ఇలాంటి అనుకున్నదా? లేదు. ఏమి చెప్పాడో అదే చేసింది. ఆమె ఇంట్లో సమృద్ధిని చూసింది, పేదరికం పోయింది. చూసారా, నిజంగా ఆమె చనిపోవాలనుకున్నట్టు ఆమె ఇంట్లో పేదరికం అనేటువంటి బయటకు పోయిందంటే ఎందుకని, దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటయ్యా, అసలే కొన్నది పిండి, కానీ సంటి పిల్లడు కంటే నీవు ఎక్కువైపోయావా, సంటి పిల్లడు ఆకలి అయితే ఎర్ర వెళ్ళినప్పుడు నీకు ఎలాగే బాబు అని చెప్పి ఆవిడ అనలేదు. అదే మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి చాలా చాలా కష్టంగా అనిపిస్తాయి. ఏంద్రా బాబు ఈ గోళ అంత అనిపిస్తుంది అన్నమాట. ఏంటి ఇలాంటివి చేస్తున్నాడు ఈ దైవసేవకుడు, ఏంటి ఇది, ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి, తలపోటు వస్తుంది. మరి సారేపతి విధవరాలు కూడా ఆమె అట్లా అనుకున్నదో ఎట్లా అనుకున్నదో తెలియదు, కానీ మాట్లాడలేదామె. వెళ్ళింది, రొట్టె వేసుకొచ్చింది, ఇచ్చింది, వేస్తుంది. ఈయనకో రొట్టు, పిల్లడికో రొట్టు, ఇంట్లో రొట్టు, వాళ్ళకు వేసినట్టే ఇచ్చేస్తున్నా, ఊరిది ఊరుతానే ఉందన్నమాట, నీటి బొగ్గలాగా. ప్రియులారా గమనించాలి. కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి కష్టంగా ఉంటుంటాయి. మనకు జాబ్ రావాలనుకోండి, మీరు ఇన్ని పుస్తకాలు చదవాలి, ఇన్ని సబ్జెక్టులు ఉండాలి, ఇంత మార్క్స్ ఉండాలి అంటుంటారు. మనకి ఈ పుస్తకాలను చూస్తే చాలా చిరాకు వచ్చేస్తుంటుంది. ఎలా చదవాలి ఇన్ని పుస్తకాలు, ఎక్కడి నుంచి ఏ కోచింగ్ ఇస్తారో తెలియదు, ఏ మూలన ఏ కోచింగ్ ఇస్తారో, చిన్న బిట్ ఇస్తారు, అది అర్థం కాదు, ఎందుకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ జాబ్ వచ్చిన తర్వాత అందరూ గౌరవిస్తూ ఉంటుంటారు, వావ్ చాలా కష్టపడ్డావు నాన్న, మంచి జాబ్ కొట్టావు, మంచి పొజిషన్లో ఉన్నావు అంటే ఈ పడ్డ కష్టమంతా మర్చిపోతాం. ఇన్ని పుస్తకాలు తిరిగేసి ఇన్ని గంటలు చదివి ఇదంతా కూడా మర్చిపోతుంటుంటాం. అలాగే దేవుడి ఇన్స్ట్రక్షన్స్ కొంచెం మనకి చేదుగా ఉంటుంటాయి, కష్టంగా ఉంటుంటాయి. మరి ఆమె కూడా కష్టమే కదా అసలు, లైఫ్ అండ్ డెత్ విషయం అసలు ఉన్నది చిన్నదే, అది ఆయనకి ఇచ్చేయమంటున్నాడు. పేద విధవరాల దగ్గర ఉన్నది 2 కాసులే, దేవుడు అడగకుండా ఆమె ఇచ్చేసింది అనమాట. హల్లెలూయా. ఈ రోజుకి 2 రూపాయల గురించి ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం, 2 కాసుల గురించి ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజుకే కాదు, మన వెనకాల తరాలు చెప్పుకుంటూనే ఉంటారు. జీవితం దేవుడు రాకడ వచ్చేంత వరకు చెప్పుకుంటూ ఉంటారు 2 రూపాయలకు, ఆ 2 కాసుల కాను గురించి. ఎందుకనంటే మనం ఎంత ఇచ్చామనేటువంటి దేవుడు ఎప్పుడు ఎలా ఇచ్చామనేటువంటి చూస్తూ ఉంటాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఒక సిచ్యువేషన్లో హౌ యూ ఆర్ రెస్పాండింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక సిచ్యువేషన్ అనేటువంటి ఖచ్చితంగా క్రియేట్ చేస్తాడు సాతానుగాడు. ఆ సిచ్యువేషన్లో మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రెస్పాండ్ అయ్యేటువంటిది మన క్యారెక్టర్ని డిజైన్ చేస్తుంది అనమాట. ఆ పరిస్థితికి మనం ఎలా రెస్పాండ్ అవుతూ ఉన్నాం అనేటువంటిది మన యొక్క క్యారెక్టర్ని, జీవితాన్ని, మన యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు పరిస్థితులు చాలా వస్తుంటాయి సంఘంలో, సమాజంలో, ఇంట బయట,
ఈ కరోనా వైరస్ ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు చాలా చుట్టుముడుతూ ఉంటుంటాయి. కానీ అటువంటి వాటిలో మనం ఎట్లా రెస్పాండ్ అవుతూ ఉన్నాం, ఎలా రియాక్షన్ ఎలా ఉన్నది అనేటువంటిది మన యొక్క క్యారెక్టర్ని డిజైన్ చేస్తూ ఉంటుంటుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మన యొక్క వ్యక్తిత్వాన్ని బయట పెడుతూ ఉంటుంటుంది. అలాగే మన గమ్యాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది అన్నమాట. మోషే కూడా వస్తున్నటువంటి ప్రజలంతా కూడా మనం ధ్యానం చేసుకుంటే 10 తెగుళ్ళు వచ్చే వీళ్ళకి ఏం అవ్వలేదు. అంత అద్భుతం చేసినటువంటి దేవుడు నడిపిస్తుంటే సగం దూరం వచ్చిన తర్వాత వెనకాల వాళ్ళు మళ్ళీ ఒక చిన్న శోధన స్టార్ట్ అయింది. వెనకాల చిన్న సమస్య స్టార్ట్ అయింది. ఇలా చూసారు. అసలు వెనక్కి వాళ్ళు చూడమన్నారు. ముందుకు వెళ్ళిపోవాలి, కానీ మన ఎదుటి నుంచి పడిన 10 రంగులు ముందుకు వెళ్ళిపోవాలి. వెనక్కి చూసేసరికి ఐగుప్తులు వస్తున్నారు. ఇలా చూసేసరికి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే వాళ్ళు చూడటానికి చాలా దూరం ఉన్నారు, కానీ వాళ్ళకి మించి వెళ్ళిపోయింది వీళ్ళ ఆలోచన. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వాళ్ళు వచ్చేస్తారు, ఇప్పుడు మనల్ని చంపేస్తారు. చంపేస్తే మనం చచ్చిపోతాం. అంటే ఏంటి, వాళ్ళు వచ్చి మనల్ని చంపే బదులు వాళ్ళకి మనం దోషం అయిపోతే ఎంత బాగుంటుంది. ఇదంతా ఆలోచన చేసేసి, ఇదంతా చూసేసి, ఈ భవిష్యత్తునంతా చూసేసుకుని మోసే గారు దాని ఎక్కడ సమాధులు ఎక్కడ దాకా తీసుకొచ్చాం మమ్మల్ని. ఏంటి సమాధులు ఏంటి, సమాధులతో మీకు పని ఏంటి, జీవాన్ని నేను ప్రకటిస్తుంటే సమాధిని మీరు వెతుకుతారేంటి? హల్లెలూయా. చూసారా, దేవుడు బేదరికం ఉండకూడదాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు, ఐశ్వర్యాన్ని ప్రకటిస్తుంటే మీరు విశ్వాసంలో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. మీకు ఐశ్వర్యం ఇవ్వాలని అనుకుంటే మీరు సమాధి పెట్టి చూస్తారేంటి, సమాధులు వెతుక్కుంటారేంటి? చూసారా, మోసే గారు చెప్తున్నాడే అట్లా మాట్లాడతారేంటి? మీరు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మనకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాడు, మనకు అద్భుతం జరుగుతుంది, అద్భుతంగా ఉంటాం మనం. ఆశీర్వాదాన్ని చూడండి బాబు అంటే సమాధి పెట్టలే కనిపిస్తున్నాయి మాకు. వావ్. ఈరోజు మనం దేవుని వెంబడిస్తానే ఉంటుంటాం. సడన్గా చిన్న సమస్యలకు సమాధి పెట్టి కనిపిస్తుంది, సమాధిలే కనిపిస్తూ ఉంటుంటాయి. ఇలా దేవుని ఆశీర్వాదం ముందుంది. ఓపికతో పరిగెడితే అని అంటాడు పౌలు గారు, నా ఎదుట ఉంచబడినటువంటి పందిరంగంలో ఓపికతో పరిగెడతాను, సహనంతో పరిగెడతాను. హల్లెలూయా. నిలిచి చూడండి రా బాబు, కంగారు పడకండి, అసలు ఏం జరుగుతుందో చూడండి. మోషే గారు చెప్తున్నారంట. అన్ని లక్షలు 20 లక్షల మందితో మాట్లాడుతున్నాడు ఆయన. చూసారు ఏమంటున్నాడండి, జస్ట్ వెయిట్, డోంట్ వర్రీ, కంగారు పడిపోకండి, అసలు ఏం జరుగుతుందో చూడండి. పాపం అందులో కొంతమంది ఏం చేయారంటే తొందరపడిపోయారు అనమాట. తొందరపడిపోయి మోషే గారితో మాట్లాడారనమాట. మోషే గారు కోపం రాలేదు, కానీ జాలి కలిగింది వాళ్ళ మీద అనమాట, ప్రేమ కలిగింది అనమాట. ధైర్యం తెచ్చుకోండి, వద్దు కంగారు పడకండి, సమాధి పెట్టిన వైపు మీ దృష్టిని పెట్టకండి, సర్వోన్నతమైనటువంటి దేవుని వైపు చూడండి. అద్భుతాలు చూశారు కదా, అద్భుతాలు చేసిన దేవుడు ఎంత గొప్పవాడు. అంతా చీకటి వచ్చింది, మీకు వెలుగునే ఇచ్చాడు కదా, మీకు ఏం కీడు చేశాడు దేవుడు. మరి ఎందుకని మీకు సమాధుల వైపు ఎందుకు చూసుకుంటున్నారు? సర్వోన్నతిని దేవుని వైపు చూడండి, ఆయన నడిపింపు అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టు ఒక దారి కనిపించకపోవచ్చు, నువ్వు అనుకున్నట్టు ఒక మార్గం కనిపించకపోవచ్చు, అసలు నాకు ఉద్యోగమే లేదు, నా జీవితం ఏంటి అనిపించవచ్చు, అసలు నా జేబులో రూపాయి లేదు, నా జీవితం ఏంటి అనిపించవచ్చు, నా పిండి తొట్టులో పిండే లేదు, నా జీవితం ఏంటి, నాకు రొట్టేది కదండి. ఆ పేతురు గారు వాళ్ళంతా వెతుకుంటే ఒక చేప లేదు. ఏంటి నా భవిష్యత్తు ఏంటి నా పిల్లలకి ఏం చెప్పను, నా అత్తగారికి ఏం చెప్పను, నా భార్యలకి ఏం చెప్పను, నేను ఎలా ఏం తింటారు ఇప్పుడు, ఆ వాళ్ళంతా తిరిగేసిన ఒక చేప లేదు. చాలా అయోమయం. ప్రియులరా, ఎప్పుడు కూడా ఒక్క చేప పడకపోయినా వట్టి వలను చూడొద్దు, పిగిలిపోతున్న వలను చూడాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా వట్టి దాన్ని గట్టిగా చేస్తాడనమాట. హల్లెలూయా. గమనించండి, ఏకాంగులను సంసారాలుగా చేస్తాడట. అంటే ఎందుకు చేస్తాడు? దేవుడు ఫలింపజేస్తాడనమాట. దేవుడు ఏమంటాడంటే ఇంక్రీజ్ చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా నెంబర్స్ని పెంచుతాడు. దేవుడు ఎప్పుడు కూడా ఫలాన్ని ఇస్తాడు. ఫలం అంటే ఏంటండి, ఒక ఒడ్ల గింజ భూమిలో వేస్తే 100 ఒడ్ల గింజలు కాస్తుంది, అది ధాన్యం. అలాగే ఒక చింతగింజని భూమిలో వేస్తే కొన్ని వేల చింతకాయలు కాస్తుంది అనమాట. ఒక జామ గింజని భూమిలో వేస్తే అది అంటే దేవుడు ఫలింపుని ఎందుకు పోల్స్తూ ఉన్నాడంటే ప్రతిదీ మనుషుల్నే ఫలించమని చెప్తున్నాడు దేవుడు. అన్నిటిని కూడా ఫలించి విస్తరించమంటూ ఉన్నాడు. కాబట్టి పేదరికంలో మనం ఉండడం దేవుని చిత్తం కాదు. ఎందుకంటే మనం భేదాలుగా ఉండాలంటే దేవుడు ధనవంతుడిగానే వద్దుడు. దరిద్రుడిగా ఎందుకు వచ్చాడు? దరిద్రుడిగా ఆయన వచ్చాడనే మనం ధనవంతులు కావాలని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, ఆయన దరిద్రుడిగా వచ్చాడంటే ఆయన ధనానంతా నీకు ఇచ్చేసాడు, ఆయన దరిద్రుడు అయిపోయాడని అర్థం. కాబట్టి ఆయన ధనానంతా ఇచ్చేసినా కూడా దాన్ని మూటగట్టు పక్కన పెట్టి మనం మాత్రం మొన్న ఒక ఆమె ఒక ఆమె చనిపోయింది, అడుక్కునే ఆమె చనిపోతే ఆమె నివాసం ఉంటున్నటువంటి ఆ చెత్త కుండి పక్కన దాన్ని చేస్తే ఇంచుమించు ₹1 కోటి ఎంతో వచ్చిందటండి, చిల్లర అంతా కూడా.
ఆమె దగ్గర ఉన్నంత ₹1,00,00,000 కానీ ఆమె ఏం చేస్తుంది? అడుక్కుంటానే జీవిస్తూ ఉంది. ఈ రోజున మన చేతిలో బైబిల్ ఉంది, ఆశీర్వాదం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దాంట్లో స్వతంత్రించుకోవట్లేదు, వాళ్ళు వినియోగించుకోకుండా ఈ రోజున పేదరికాల్లో గడుపుతూ ఉన్నాం. మన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు చాలామంది ఇదే దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. నీవు పొందిన దెబ్బలతో నేను స్వస్థత పొందున్నాను, అంతే. పూర్ హెల్త్ అంతా కూడా రిచ్ అయిపోతుందన్నమాట. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ హీల్డ్ అనాలన్నమాట. యూ షుడ్ షే లైక్ దట్ ఆల్వేస్. ఎప్పుడు అలా చెప్తాను ఉండాలన్నమాట. అలా చెప్పినప్పుడు మాత్రమే స్వతంత్రించుకోగలుగుతాం. మన జీవితంలో అటువంటి మాట పలకనప్పుడు స్వతంత్రించుకో. అడగనదే మీకు అందరికీ తెలుసు, అమ్మైనా పెట్టదు అంటారు కదా. మరి అలాగే మనం నోరు ఇప్పుడు మాట్లాడాలి. నీ నోరు బాగా తెరి అంటున్నాడు దేవుడు. బాగా తెరింది ఇట్లా ఓపెన్ చేసి ఏంటంటారు, క్రొకోడైల్ పడుతుండే ఇట్లాగా. అట్లా కాదండి ఓపెన్ చేసి పెట్టడం అంటే. మాట్లాడండి, కొంచెం నోరు తెచ్చి మాట్లాడమ్మా అంటుంటారు కదా. ప్రార్థన చేయండి అంటే నాకు రాదు, పాట పాడనంటే నాకు రాదు, దేవుని గురించి 2 మాటలు చెప్పనంటే రాదు. కానీ పక్కా మేమన్నా తేడాగా మాట్లాడిందంటే మనం ముయ్యలేము ఇంక నోరు కదండి. ఎంతమంది ఆఫ్ చేసినా ఇంకా ఆగరం. అబ్బో, నేను చాలా చూసిన ఇటువంటి గొడవలు. కానీ దేవుని దగ్గరికి వచ్చి నాకు ప్రార్థన అసలే రాదండి, పాటలు అసలే రావండి నాకు, ఇది అట్లా వెళ్ళి వచ్చేస్తాం అంతండి, ఏమి తెలియదండి మాకు అసలే. కానీ బూతులు తిడతా మాత్రం చాలా బాగా తెలుసు, మన గొడవలకి వెళ్తా మాత్రం చాలా బాగా తెలుసు. ప్రియులరా, అదే వాక్యం ఉంటుంది అనమాట. ఆహారం కాని దాని కొరకు రూకలే అలా ఇచ్చేదరు. ఏంటండి ఆహారం కాని దాని కొరకు రూకలు ఏంటంటే అనవసరమైన విషయాలకు సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు. అదేదో దేవుని సన్నిధిలో గడపండి, అద్భుతంగా ఉంటుంది. ఏమి రాకపోయినా అన్నీ నేర్పిస్తాడు. ఈమెయిల్ ఐడి అంటే తెలియనటువంటి నాకు దేవుడు ఈ రోజున ఈ యొక్క చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి ఈ మధ్యన, అసలు మీకు ఎట్లా ఫోన్ని మేమందరం సాతానే అనుకున్నామండి, మేమందరం తిట్టుకునేవాళ్ళు అండి ఫోన్ని, కానీ ఫోన్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి దేవుని పరిచర్య చేయొచ్చు. పైగా విశ్వవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఇట్లాగా మరి ఏకం చేసి అద్భుతమైనటువంటి పరిచర్య చేయటం మరి చాలా వండర్గా ఉన్నది అని చెప్పి చాలామంది చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అనేక మంది మేము బలపడుతూ ఉన్నాం, అనేక మంది దేవుని కార్యాలు మేము చూడగలుగుతూ ఉన్నాం. మేము రాకపోయినా, మేము దగ్గర లేకపోయినా కూడా ఒక ఫ్యామిలీగా ఎంత దూరం నుండి మరి దేవుని స్తుతించగలుగుతున్నాం, దేవుని మహింపరచగలుగుతున్నాం అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ప్రతి దాంట్లో మంచి చెడు ఖచ్చితంగా 2 ఉంటాయి. మనల్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఒక దాంట్లో మనం మంచిని చూడగలుగుతున్నామా, చెడుని చూడగలుగుతున్నామా? హల్లెలూయా. పిల్లలు ఏం చూడగలుగుతున్నాం? దేవుని మహిమార్థంగా మనం ఏం చూడగలుగుతున్నాం అంటే ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ప్రతి విషయంలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. పాలు హంస కంటే పాలు నీళ్ళు కలిపెట్టితే కేవలం పాలన్నీ గ్రహించి నీటిని విడిచిపెట్టేస్తుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏం చేస్తుందంటే, ఒక అమెరికా వాళ్ళు మన ఇండియా దేశానికి ఒక షూ కంపెనీ పెడతారని చెప్పి ఇద్దరు పంపించారంట. ఒక వ్యక్తిని ఒక సైడు, ఒక వ్యక్తిని ఒక సైడు, అదే 2 ప్లేసుల్లోకి పంపించారంట. ఈ ప్లేస్లో ఆ ప్లేస్లో వీళ్ళిద్దరు తిరుగుతా కొంత సమయానికి రిపోర్ట్ ఇచ్చారంట. ఏంటంట, ఇండియాలో చెప్పుల కంపెనీ పెడతాం వేస్ట్, ఇక్కడ ఎవరి కాళ్ళకి చెప్పులు లేవు, అసలు చెప్పులు వేసుకునే మనుషులే కాదు వీళ్ళు అంతాను, అలాంటిది ఇక్కడ కంపెనీ పెట్టి వేస్ట్ ఇదంతానని చెప్పి ఒక ఆయన రిపోర్ట్ ఇచ్చాడంట. అదే ప్లేస్లో సర్వే చేసినటువంటి ఇంకొక ఆయన ఏం చేయడంటే, సార్ మన కంపెనీ పెట్టవలసిన ప్లేస్ ఇదే సార్, ఎందుకంటే ఇక్కడ ఎవరి కాళ్ళకి చెప్పులు లేవు. అదేంటి వాడు చెప్పులు లేవు అన్నాడు, వీడు చెప్పులు లేవు అన్నాడు. మరి కాళ్ళకి చెప్పులు లేకపోతే మరి కంపెనీ ఎందుకు రా అంటే, ఎవరి కాళ్ళకి చెప్పులు లేవు కదా సార్, నేను చెప్పాను సార్, షూ వేసుకుని వెళ్ళాను సార్, ఒక అతను పిలిచాను సార్, నీ కాళ్ళకి చెప్పులు లేవంటే నీకు నొప్పి అనిపించట్లేదు, ఇది వేసుకుని చూడు ఒకసారి ఎంత బాగుంది చూడు, ఇప్పుడు నువ్వు ఉన్నాడు, ముళ్ళలో ఉన్నాడు, రాళ్ళలో ఉన్నాడు, నీకు నొప్పి అనిపించదు, బాధ అనిపించదు అని చెప్పాను. వేసుకున్నాడు సార్, వావ్ నాకు కావాలన్నాడు. ఇంకొకటి చెప్పాను, ఇక్కడ అందరు కావాలంటున్నారు సార్, అందరికి అవసరతలు ఉన్నారు, ఈ కంపెనీ పెట్టామంటే మన కంపెనీ విత్-ఇన్ 1 monthలో క్లిక్ అయిపోతుంది సార్ అన్నాడు. ఆ వ్యక్తి మాట విని కంపెనీ పెడితే అందరూ షూస్ చేసుకున్నారు, కొనుక్కున్నారు. కానీ ఇద్దరు మనుషులే, ఇద్దరు సేమ్ ప్లేస్, సేమ్ మనుషులతో మాట్లాడారు. ఒక ఆయన ఏం చేశాడు, నెగిటివ్ చూశాడు, వీళ్ళు చెప్పులు వాడరు అన్నాడు. ఇంకొక ఆయన ఏం చేశాడు, పాజిటివ్గా ఆలోచించాడు, వీళ్ళకి చెప్పులు లేవు కాబట్టి వీళ్ళకి చెప్పులు అవసరమని. హల్లెలూయా. ప్రియులరా, ప్రతి విషయంలో 2 విధాలుగా ఆలోచించవచ్చు మనం. ఏదైనా సరే, నా జీవితంలో ఇన్ని శ్రమలు వచ్చాయంటే ఎందుకు నేను తప్పు చేశానా, ఎందుకు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనొచ్చు. ఈ జీవితంలో ఇన్ని శ్రమలు బాధలు వస్తున్నాయంటే నేను దేవునికి చాలా సమీపంగా ఉన్నాను అనమాట, నేను దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను మలుచుకుంటూ ఉన్నాడు, నన్ను ఏం చేస్తున్నాడు అంటే శోధించబడిన మీద సువర్ణం నేను ప్రకాశంగా ఉండాలని దేవుడిది నన్ను
ఇట్లా నడిపిస్తూ ఉన్నాడు, దేవుని సంకల్పం చెప్పిన సమస్తం సమకూడి జరుగుతుంది అని అద్భుతమైనటువంటి సాక్ష్యం మనం చెప్పగలగాలి. హల్లెలూయా. దేవుని మాట విన్నటువంటి ఆ సారేపతి విధవరాలు సమృద్ధిలోకి నడిపించబడింది. దేవుని మాట విన్నటువంటి ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య అప్పులు తీరిపోయి ఆనందంగా జీవించగలిగింది. దేవుని మాట విని వల వేసినటువంటి పేతురు సమృద్ధి అయినటువంటి చేపలు పట్టగలిగాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బైబిల్ గ్రంథంలో చూసినట్లు దేవుని మాట విని బొమ్మలు చేసుకునేటువంటి వ్యక్తి అయినటువంటి అబ్రహాము తన దేశాన్ని ఆ ఊరు, అబ్రహాం దేశం పేరే, ఆ నివసించే ప్లేస్ పేరే ఊరు అనమాట, అది విడిచిపెట్టి వచ్చేసాడు ఆయన బొమ్మలు చేసుకునేవాడు. అబ్రహాం ఎంత రిచెస్ట్ పర్సన్ అంటే చాలా రిచెస్ట్ పర్సన్. ఇప్పుడు కేవలం దేవుని మాట విని వచ్చాడు అంతే. రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్. దేవుని మాట చాలా జాగ్రత్తగా విన్నాడంట. విశ్వాసులకే తండ్రి అయిపోయాడు అంటండి ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు మన జీవితంలో, చాలా మాటలు చెప్తా ఉన్నాడు. మీలో బీదలు ఉండరు, దేవుడి మాట ఏంటి, కానీ అయినా ఉన్నారంటేంటి, బీదల్లో తప్పు లేదు, దేవుని మాట వినకపోవడంలో తప్పు ఉందన్నమాట, ఆ వినేటువంటి విధానంలో తప్పు ఉందన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిల్లలు దేవుని మాట శ్రద్ధగా విందాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఆయనకి ఏం చేశాడంటే దేవుడు ఉమ్మూసి ఆ మట్టి రాసి ఎల్లు కడుక్కో అని చెప్పాడు. ఉమ్ము రాస్తున్నావేంటి అది అని చెప్పలేదు, వెళ్ళాడు, కడుక్కున్నాడు, చూపు పొందుకున్నాడు. అప్పటి వరకు పూర్ విజన్ అంటే ఏంటి, దృష్టి లోపం ఉందన్నమాట. హల్లెలూయా. దృష్టి విషయంలో పేదరికం అనిపించాడు ఆయన. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, వెళ్ళి కొలంలో కడుక్కున్నాడో, సమృద్ధి అయినటువంటి చూపుని చూడగలిగాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, శిష్యులందరూ వచ్చారు, మేము దెయ్యాలు ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నామని దేవుడు అన్నప్పుడు, నేను అధికారం ఇస్తున్నాను, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుని బ్రతిమాలండి అన్నప్పుడు, మరి వాళ్ళంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని బ్రతిమాలను అద్భుతమైనటువంటి అభిషేకాన్ని పొందుకున్నారు. వాళ్ళంతా కూడా నడుస్తుంటే అద్భుతాలు, కూర్చుంటే అద్భుతాలు, మాట్లాడితే అద్భుతాలు, వాళ్ళు ప్రసంగం చేస్తే అద్భుతాలు. ఇవన్నీ దేవుని మాట వినడం వలన జరిగినటువంటి కార్యాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈరోజున దేవుడు చెప్పాడు, నీ మందిరావరణంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా దేవునికి ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. దశంభాగం ఇవ్వాలండి. ఎక్కడున్నదండి? కొత్త నిబంధనలు ఎక్కడ ఉందా? ప్రియులారా, ఇవ్వాలనుంటే ఇవ్వాలి, లేనప్పుడు మనం ఎక్కడున్నది ఎలా ఇది కాదు. దేవునికి మహిమార్థంగా మనం చేయాలంతే, చేయమన్నప్పుడు దేవుడు. కాబట్టి కొత్త నిబంధన చూసినట్టయితే దశంభాగం నుంచి ఏమన్నదంటే, నీకు సమృద్ధి కొద్ది, అభివృద్ధి చెందిన కొద్ది, నువ్వు ఆశీర్వదించబడిన కొద్ది దశంభాగమే కాదు 100% కూడా ఇవ్వచ్చు ఇవ్వాలంటే. దెర్ ఇస్ నో లిమిట్ అనమాట, కనీసం దశంభాగం అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మన సంపాదన అంతలో దశంభాగం తీస్తాం. ఆ దశంభాగంలో ఒక 1000 రూపాయలు వస్తే అందులో వారం 100 వేస్తాం, వేసేసాను అనుకుంటాం. ప్రియులారా, దశంభాగం వేరు, ప్రత్యేక అర్పణలు వేరు, ఇట్లా చాలా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అది చెప్పట్లేదు, ఎందుకంటే ఆ విత్తనం అనేటువంటిది నాటేది అనమాట. మన ఇంట్లో అన్నీ కూడా టమాటా చెట్లు వేసామనుకోండి, ఇల్లంతా టమాటా చెట్లు ఉంటాయి. రోజు టమాటా వండుకుంటామా? లేదు. మరి మనకేంటి డిఫరెంట్ కర్రీస్ కావాలంటే టమాటా చెట్లు 2 ఉండాలి, వంకాయ చెట్లు 2 ఉండాలి, బీరపాదులు, బెండపాదులు, ఇవన్నీ ఉన్నాయనుకోండి, అన్ని ఫలాలు తినగలుగుతాం, ఆరోగ్యంగా ఉంటాం అనమాట. కాబట్టి ఏం చేస్తాం, మనం దశంభాగం మాత్రమే ఇస్తాం, ఇంకేమేమి మేము అన్నట్లయితే అది వేరే ఉంటుంది అనమాట. ప్రియులారా, గమనించాలి, దేవునికి మనం ఎన్ని విధాలుగా విత్తనం నాటుతామో అన్ని విధాలుగా పొందుకుంటాం. 4 విధాలుగా ఆశ్రయించబడాలనుకుంటాం మనం, కానీ 4 విధాలు దేవునికి ఇవ్వం కదా మనం. ఆలోచన చేశారు ఎప్పుడన్నా మీరు? ఒక ప్రత్యేకమైన కానుక వేరుంటుంది, దశంభాగం వేరుంటుంది. ఇవిలాగా ఎన్ని విధాలుగా దేవునికి మనం ఇస్తూ సంతోష పెడతా ఉంటుంటామో. మన సమయం ఒకటి ఇవ్వాలి దేవునికి, మన హృదయం ఒకటి ఇవ్వాలి, మన ఆలోచనలు సమస్తం కూడా దేవునికి సమర్పించుకున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మన జీవితంలో చూడగలుగుతాం. కాబట్టి ఈరోజున దేవుడు చెప్తున్నాడు, మా మాట వింటే, దేవుడు మాట వింటే బీదలు ఉండరు. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దామంటే, దేవుని మాట అంటే ఆకాశం నుంచి ఇట్లా రాదండవు. ఇలాగ దేవుని వాక్యం ద్వారాను, దైవ సేవకుల ద్వారాను, బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని మాటలనేటువంటి మనకి వస్తాయన్నమాట. దేవుడు మాట్లాడుతుంటుంటాడు. కాబట్టి వాటిని గమనించి వాటి ప్రకారం మనం జీవించినప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాం. మరి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచాడని నేను నమ్ముచున్నాను. కేవలం ఏంటంటే, పేదలు అంటే ఏంటంటే, విశ్వాస విషయంలో బలహీనలైపోయిన వారు, విశ్వాస విషయంలో పేదలు. మీరు విశ్వాస విషయంలో రిచ్, కాబట్టి మీరు ఏం చేయాలి, విశ్వాస విషయంలో బలహీనలైన వారిని విశ్వాస గృహమునకు చేర్చాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి అమ్మా, ఆ విశ్వాసంలో బలహీనుడు అవ్వద్దు. దేవుడు చేస్తాడమ్మా, ఓపిక పట్టు, సహించు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అట్లా బలపరచాలి మనం. అలాగే ప్రార్థన చేసి ఛానల్ అయిందానికి, అమ్మ ప్రార్థన చేస్తున్నావా,
అయ్యో ప్రార్థన పేదరికం అసలు వద్దు మనకి, ప్రార్థన చేద్దాం రండి, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. మీకు ప్రార్థన చేస్తే మనసు రావట్లేదా? సరే మీతో నేను కలిసి ప్రార్థన చేస్తాను, ఒక 2 నిమిషాలు కలిసి ప్రార్థన చేద్దామా, దేవుని స్తుతిద్దామా? అది ఫోన్ చేసి అది మాట్లాడండి. ఎప్పుడన్నా మీరు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారా? లేకపోతే అనవసరమైనటువంటి మాటలు ఎక్కువ మాట్లాడుకున్నారా? ఆలోచించండి ప్రియులారా. ఎప్పుడన్నా మీరు చాలామందికి ఫోన్ చేసి మాట్లాడుతుంటుంటారు కదా, ఈ వాక్యం వినిసినటువంటి స్త్రీలు పురుషులు ఎవరైనా సరే, మన బంధువులకి స్నేహితులు అందరూ ఫోన్ చేస్తుంటుంటారు. ఎలాగున్నారో, వాడు ఎలాగున్నాడు, వీడు ఎలాగున్నాడు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆడబొడ్స్, ఇవన్నీ అడుగుతుంటారు. మంచిదే, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం వాళ్ళందరి కోసం. ఇప్పుడు మనంతా ఎవరితోటి అయితే మాట్లాడుకున్నామో, ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నామో, ఆ సంబంధ బాంధవ్యాలని బాగుండాలని, వాళ్ళ జీవితాలు బాగుండాలని ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు. ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? అయితే ఈ రోజు నుంచి ఆలోచించేయండి. ఎవరికన్నా ఫోన్ చేసి ప్రార్థన చేశారా అని అడగండి. ఫస్ట్ బాగున్నారా కాదు, ప్రార్థన చేస్తే బాగుంటారు ఆటోమేటిక్గా. ప్రార్థన ఏంటంటే ప్రతిదీ సమకూరుతుంది కాబట్టి ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా బాగుంటారు. కాబట్టి బాగున్నారా అనొద్దు ఈ రోజు నుంచి. ఎవరు కూడా ప్రార్థన చేశారా అనండి. ఈ రోజున కనీసం ఇద్దరికైనా ఫోన్ చేసి ప్రార్థన చేసావా అని అడగండి. హల్లెలూయా. ఇటువంటి లక్షణాలు కలిగి మనం జీవిస్తూ ఉన్నాడు. పేదరికం అనేటువంటి ఆత్మీయతలో పేదరికం అనేటువంటి అస్సలు ఉండదు అనమాట. రిచ్గా ఉంటాం అనమాట, ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. ఈ లోకంలో మీకు శ్రమ సంభవించినను ఆయనను ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాడు దేవుడు. ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? ఎప్పుడైతే ప్రార్థన, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడో అప్పుడు. ప్రేయింగ్ పర్సన్ ఈజ్ ఏ గ్రోయింగ్ పర్సన్ అంటండి. ప్రేయింగ్ చర్చ్ ఈజ్ ఏ గ్రోయింగ్ చర్చ్ అనమాట. ఎవరైతే ప్రేయర్ చేస్తూ ఉంటుంటారో ప్రేయింగ్ మినిస్ట్రీ ఈజ్ ఏ గ్రోయింగ్ మినిస్ట్రీ అనమాట. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి జీసస్ ఆల్మైటీ గాడ్ వెరీ పవర్ఫుల్ ప్రేయర్ ఉంటుంది ఇక్కడ. ప్రేయర్ టవర్లో సర్వింగ్ ఇవన్నీ నిరంతరం ప్రార్థన జరుగుతుంటాయి కాబట్టి ఇది గ్రో అవుతూ వస్తుందన్నమాట. బికాజ్ ఆఫ్ ప్రేయర్ అనమాట. కాబట్టి ప్రేయింగ్ మినిస్ట్రీ ఈజ్ ఏ గ్రోయింగ్ మినిస్ట్రీ అనమాట. ప్రేయింగ్ పర్సన్, గ్రోయింగ్ పర్సన్ అనమాట. మీరు గ్రో అవ్వాలంటే ప్రేయర్ చేయాలన్నమాట. ప్రార్థన చేస్తూ ఉండండి, అభివృద్ధి చెందుతూ ఉండండి. మరి దేవుడి ఇన్స్ట్రక్షన్ తీసుకుందాం, మనం ఫాలో అవుదాం. అటువంటి కృపలో దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా తండ్రి, ఆర్థిక సమస్యలు అనే విషయం ద్వారా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తాం. ఆర్థిక సమస్యలు అంటే మేము ఏదో అప్పుల్లో ఉన్నవాళ్ళు ఆర్థిక సమస్యలో ఉన్నట్టు అనుకున్నాం కానీ నా ప్రభావ నిజంగా అనారోగ్యంతో, మరి అవిశ్వాసంతో, మరి నా ప్రభావ సరైనటువంటి సంబంధం లేకపోవటం, ఇవన్నీ కూడా ఆర్థిక సమస్యలని ఈరోజు మాతో మాట్లాడవు. ఎందరైతే ఈ వాక్యం ఉన్నారో అందరిని బలపరచమని ఈ రోజు నుంచి అయినా ప్రభావ ఒక స్థిరమైన తీర్మానం కలిగి నేను స్తుతించి నేను కనపరిచే భాగ్యం ప్రతి వరకు అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం వ్యర్థం కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించుటకు అనేక మందికి ఆదరణకరంగా ఈ వాక్యం చేసినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.